ఏదైతే మార్కెట్ గ్లట్ ఉన్నప్పుడు ప్రాసెసింగ్ యూనిట్స్ ముందుకొస్తాయి తీసుకోవడానికి. వాళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్తో మనము ప్రాసెసింగ్ యూనిట్స్కి పంపించడానికి అవుతుంది. ఈ వెరైటీస్ ఇప్పుడు ఇక్కడ నేను ఫీల్డ్కి వచ్చాక పర్ఫార్మెన్స్ చూస్తే ఇక్కడ ఏంటంటే ఈ వెరైటీ మనకు సాత్గుడితో కంపేర్ చేస్తే ఇది సూటబుల్గా ఉంది. అంటే టీఎస్ఎస్ కూడా మనకి 10 to 10.5 ఉంది. ఇది ప్రాసెసింగ్కి సూటబుల్. అలానే మనకి ఇందులో సీడ్ కూడా 1 or 2 సీడ్స్ కన్నా ఎక్కువ లేదు. కానీ కొన్ని వీళ్ళకి కొత్త వెరైటీ కాబట్టి కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీంట్లో పాజిటివ్స్ ఎలా ఉన్నాయో మనకు టీఎస్ఎస్ లెవెల్ కూడా సూట్ అవుతుంది, తర్వాత సీడ్ కూడా తక్కువ ఉంది. అలానే నెగిటివ్స్ కూడా కొన్ని మనం ఈ ఫీల్డ్లో అబ్జర్వ్ చేసాం. ఏంటంటే వీళ్ళు సైజ్ చిన్నగా వచ్చింది అంటున్నాడు రైతు. శాస్త్రవేత్తలు రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన సజెషన్స్ కొన్ని వీళ్ళకి రైతులకు చెప్తా ఉన్నారు. ఆ సజెషన్స్ మనం నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్లో మనం ఈ సైజుని అయితే ఇప్పుడు పెంచలేము. వాళ్ళు అన్నది ఏంటంటే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫర్టిగేషన్ ఇవ్వాలి అన్నది. మనం మామూలుగా సాత్గుడికి ఏం చేస్తారు, వీళ్ళు 2 months అట్లా వదిలేసి కాయ బాగా ఫామ్ అయినాక అప్పుడు మొదలు పెడతారు. అది సాత్గుడి ప్రాక్టీస్. అదే ప్రాక్టీస్ ఇతను చేయడం మూలాన సైజ్ తక్కువగా ఉంది అన్నది వాళ్ళు చెప్పిన వర్షన్.